నెల్లిమర్ల నియోజకవర్గంలోని మొయితి జంక్షన్ వద్ద బహుజన రాజ్యాధికార బహిరంగ సభ. నియోజకవర్గ పరిధి మొయితి జంక్షన్ వద్ద బహుజన సమాజ్వాదీ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్షులు వెరుకొండ వెంకటరావు అధ్యక్షతన బహుజన రాజ్యాధికార బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పక్క పరంజ్యోతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము రాంబాయి హాజరై ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు కాన్సీరాం చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఒక జూట్ మిల్లు మూతపడినటువంటి జూట్ మిల్ని ఈరోజు కూడా నాయకులు ఇంతవరకు దాన్ని తెరిపించలేదు. దానివల్ల కార్మికులు అనేకమైన కష్టాల పాలయ్యారు. వాళ్ళు కష్టాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందువల్ల పాలకులు ఈ విధంగా ఉంటున్నారో అనేది మనకి అర్థమవుతుంది. అందువల్ల ఈ వస్తున్న ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. బహుజన సమాజ్ పార్టీ అంటే ఇతర కుటుంబ వారసత్వ పార్టీలు అంటే పార్టీ కాదు. బహుజన సమాజ్ పార్టీ అంటే 185% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ప్రజల యొక్క పార్టీ. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంతో స్థాపించినటువంటి పార్టీ ఈ పార్టీ. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా మరి రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా దక్కవలసి ఉండగా, కానీ ఈ కమ్మ రెడ్డి పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇవి కొద్దిమందికే దక్కుతున్నాయి. సామాన్యులకి దక్కకుండా వాళ్ళే ఈ రాష్ట్ర సంపదని వేల కోట్ల రూపాయలు దోసుకొని వాళ్ళు ఈరోజు అవినీతిలో దొరికిపోయి మరి ఒకరు జైలులో ఉంటే మరి ఒకరు బెయిల్ మ్యాన్ ఉంటారు, మరి ఒకరు బెయిల్ మ్యాన్ ఉంటే మరి ఒకరు జైల్లో ఉండి వీళ్ళు దప్పదప్పాలుగా రాష్ట్రాన్ని మోసం చేసి మరి ప్రజల్ని మరి బలిపశువులుగా చేస్తున్నారు. కాబట్టి ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి నెల్లిమర్ల ప్రజలందరూ మరి బహుజన సమాజ్ పార్టీకి ఓటేసినట్లయితే బహుజనులు రాజ్యాధికారానికి వస్తారు. అందరికీ సమన్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ